అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు హెల్తీ అయిన, టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాము. పొడవుగా చిన్నగా అలా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. 2 టమోటాలు, ఆనియన్ తీసుకున్నానండి. ఈజీగా చేసుకోవచ్చండి. సాల్ట్, వెల్లుల్లి రెమ్మలండి, కొబ్బరి అండి, కారం కావాల్సినంతేనండి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ వేసుకుందామండి. దాంట్లోకి తగినంత కారం వేసుకుందామండి. ఇది మాది కారం ఉంది, అందుకే కొంచెం వేస్తున్నాను. చూడండి, తగినంత కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పొడి ఉత్తది కూడా నెయ్యి వేసుకొని రైస్లో తిన్నా బాగుంటుందండి. ఈ పౌడరు ఏమైనా కర్రీ, బెండకాయ ఫ్రైలోకి అట్లా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడి చేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు ఒక్కటే వేసాను. దాంట్లోకి వేసి ఆనియన్, పసుపు, 2 చిల్లీలు కట్ చేస్తున్నానండి, పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయినిద్దామండి. ఫ్రై అయినాక క్యాప్సికమ్ పొడవు కట్ చేసుకున్నాను కదండి, అవన్నీ క్యాప్సికమ్ వేసేసుకున్నామండి. దాంట్లోకి కొద్దిగా వేసుకున్నాం, ఎందుకంటే సాల్ట్, కారం పౌడర్లోకి వేసుకున్నాం కదండి. కొంచెం వేస్తున్నాను, సాల్ట్ మగ్గి కోసం త్వరగాను. అంతేనండి, మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తాము. చూడండి, రెడీ మగ్గేసింది కదండి. ఇప్పుడు టమోటా ముక్కలు వేస్తాము. టమోటాల ముక్కల్లో అది మెత్తగా అయిపోతాయండి. అవి క్యాప్సికమ్వి ముక్కలు కొద్దిగా లావుగా మందంగా ఉంటాయి కదండి. ఆ టమోటా ముక్కలతో మెత్తగా అయిపోతుందండి. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము టేస్ట్కండి. కొంచెం వేసుకున్న స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిపెట్టేసుకున్నాక ఇప్పుడు మనం రెడీగా చేసుకున్నాం కదండి కొబ్బరి పౌడరు, ఆ పౌడర్ వేసుకుంటే అయిపోయినండి, క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఎంతో ఈజీ కదండి. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుందాము. అందరికీ ఇష్టమైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.